సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. తారీఖు మారిపోయిందంటే అమెరికా దేశం నుంచి కూడా నాకు 4-5 మెసేజ్లు 12 దాటగానే వచ్చేసినాయి. ఎక్కడ అమెరికా, ఎక్కడ భారతదేశం ప్రియులారా. కొంతమందికి తెల్లవారులు మెసేజ్లు పెట్టడమే, తెల్లవారులు ఫోన్లే ప్రియులారా, ఎన్ని కార్యక్రమాలు. అయితే ఈ రోజున మరొక నూతన సంవత్సరంలోకి మనం వచ్చాం. నూతన సంవత్సరంలో చాలామంది తీర్మానాలు చేసుకుంటారు కదా. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలండి, దేవునికి దగ్గరగా ఉండాలండి, పాత అలవాట్లు మానేస్తామండి. నేను మారుమనసు పొందకముందు అందరిలాగా నేను కూడా ఒక సంవత్సరం, కొత్త సంవత్సరంలో మా నాన్నగారు మా అమ్మగారు దేవుని సేవకులుగా ఉన్న రోజుల్లో ఈ కనిపెట్టి కూడికలో మా చిన్నప్పటి నుండి మా కనిపెట్టి కూడిక అలవాటు. మాకు తెలిసిన దగ్గర నుంచి 50-60 సంవత్సరాలు మా ఇంటిలో, మా సంఘాల్లో కనిపెట్టి కూడిక 31 రాత్రికి మనం కూడా రాత్రి కనిపెట్టి కూడిక చేసుకున్నాం. ఈ కనిపెట్టి కూడికలో కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. ప్రభువా, ఈ వచ్చే సంవత్సరంలో జాగ్రత్తగా ఉంటాను, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని కొన్ని తీర్మానాలు చేసుకుంటాం మనం. నేను కూడా తీర్మానం చేసుకున్నా. బాగా సినిమాలు చూసేవాడిని. ఆ రోజు నా తీర్మానం చేసుకున్నాను, నేను ఈ సంవత్సరం సినిమాలు చూడండి, మేము సినిమాలు చూడండి అని తీర్మానం చేసుకున్నా కదా. దేవుని సన్నిధిలో తీసుకున్న తీర్మానం కాబట్టి ఎట్లా కొంచెం భయపడ్డాను. నేను క్రైస్తవుడిని కాబట్టి భయపడ్డాను. కానీ ఆ తీర్మానం ఎంతో కాలం నిలబడలేదు. కొద్ది రోజుల్లోనే మరలా సినిమాలకి నేను బానిసనైపోయాను ప్రియులారా. అంతకుముందు చూసిన సినిమాల కంటే ఎక్కువ సినిమాలు చూడటం ప్రారంభించాను. మానవుడు చేసుకునే ఈ తీర్మానాల వల్ల ప్రయోజనం లేదు. నూతన స్వభావం దేవుడే మనకి ఇవ్వాలి. ఒక మనిషిని నూతనంగా మార్చవలసినటువంటి శక్తి యేసు ప్రభువులో ఉంది ప్రియులారా. ఈ లోకంలో ఎవరిలో శక్తి లేదు. మానవుని తీర్మానాలు కానీ, పళ్ళ బిగువున భక్తి చేయటం కానీ అది మానవునికి సాధ్యం కాదు. ఎందుకంటే మానవుడు స్వతహాగా పాపిగా జీవించాడు, పాపిగానే పుట్టాడు. నా తల్లి గర్భములోనే పాపములో పుట్టినవాడు. ప్రియులారా, మనుషుని యొక్క జీవితంలో మంచి ఏమాత్రము లేదు. దేవుడు చెప్తున్న మాట అది. నాలో ఏ మంచి లేదని నేను ఎరుగుదును అన్నాడు భక్తుడైన పౌలు గారు. ప్రియులారా, నాలో ఏ మంచి లేదు. నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడు, ప్రభువా నాలో ఏ మంచి లేదు. మంచివాడినని అనుకుంటున్నారేమో కానీ మనుషులు, నాలో ఏ మంచి లేదు. మంచి అనేటటువంటిది యేసులో తప్ప, దేవునిలో తప్ప ఈ లోకంలో స్త్రీకి జన్మించిన మనుషుడు ఎన్నడూ కూడా పరిశుద్ధుడు కాలేడు. మానవుడు, స్త్రీకి అనినటువంటి మానవుడు పరిశుద్ధుడు ఎవడూ లేడు. కనుక మొదటి తారీఖున తీసుకునే నిర్ణయాలు అవి నిలబడేవి కాదు. చాలామంది సిగరెట్లు మానేయాలని చూస్తారు కదా. బాగా సిగరెట్లు తాగేవాడు చూడండి, మొదటి తారీఖున మాట్లాడతాడు, నేను ఈ సంవత్సరం సిగరెట్లు ముట్టనండి. ఎంతో కాలం ఉండలేడు ప్రియులారా. కొద్ది కాలంలోనే అతడు తనకు అంతకు ముందు సిగరెట్లు తాగేవాడి కంటే ఎక్కువగా తాగేస్తాడు. కనుక పాపం వల్ల వచ్చు భ్రమచేత అంటాడు బైబిల్లో. పాపము మనుషుణ్ణి భ్రమింపజేస్తుంది. పాపములో భ్రమ తప్పేమీ లేదు. పాపం అది ఒక మిథ్య లాంటిది, అది పర్మనెంట్ కాదు, అది తృప్తినివ్వలేదు మనిషికి. పాపము మనిషిని సంతృప్తినివ్వలేదు. పాపములో మానవుడు ఎన్నడూ తృప్తి పొందలేడు. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, నూతన క్రియ అది దేవునిలో రావాల్సిందే. ప్రభువా, ఈరోజు నూతన సంవత్సరము, నూతన దినము, నూతన గడియల్లో మేము ఉన్నాం, నా జీవితాన్ని నూతనపరచు అని మనం ప్రభువుని అడిగితే నిన్ను మరొక్కసారి నూతనపరుస్తాడు దేవుడు. నూతనపరిచే విషయం దేవుని చేతుల్లోనే ఉంది, మానవుడి చేతుల్లో లేదు. ప్రియులారా, బైబిల్ మాట్లాడుతూ ఉంది, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు.
గతించిన కాలమే చాలును. ప్రభువా, నేను పాపము చేయడానికి, భక్తుడు అంటాడు, గతించిన కాలమే చాలు. నీవు చెడుగులో నడవటానికి గతించిన కాలమే చాలు. నీవు అబద్ధములాడటానికి గతించిన కాలమే చాలు. నీవు మోసం చేసే కార్యక్రమాలు గతించిన కాలమే చాలు. అది అయిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. గతించిన కాలమే చాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. జరిగిపోయింది. గతములో విగ్రహారాధన, గతములో పాపపు కార్యములో, గతములో ఆ యొక్క అలవాట్లు అయిపోయినాయి. అవి నిన్నటితో అయిపోయినాయి. ప్రియులారా, ఈరోజు నాకు నూతనమైనటువంటి సంవత్సరాన్ని ప్రారంభించావు. నూతనమైన జీవితాన్ని అడుగు ప్రభుని. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ, అది దేవునిలో సాధ్యము. నూతన క్రియ చేయటం దేవునిలో సాధ్యము. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆ పూర్వకాలములను ప్రక్కన పెట్టి ఇప్పుడు నేను ఈరోజు ఒక నూతన క్రియను చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ చేయుచున్నాను. అది ఎప్పుడంట? ఇదిగో అది ఇప్పుడే, అది మొలుచును. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను. నీ జీవితంలో నూతన క్రియ ఇప్పుడే దేవుడు ఆరంభిస్తున్నాడు. నీ తలంపులు, నీ ఆలోచనలు నూతనపరుస్తాడు దేవుడు. నీ నడత నూతనపరుస్తాడు దేవుడు. నీ నడత, బైబిల్ అంటుంది, యెహోవా వలనే స్థిరపరచబడును అన్నాడు బైబిల్లో. ఒక మనుషుని యొక్క నడత ఎవరు స్థిరపరుస్తారమ్మా? ఎవరు స్థిరపరచలేరు. ప్రియులారా, మన బిడ్డల యొక్క నడతను తల్లిదండ్రులుగా మన వల్ల కాదు స్థిరపరచబట్టం. ఉపాధ్యాయుల వల్ల కానీ, ప్రభుత్వాలు, పోలీసులు, ప్రియులారా, ఎవరి వల్ల కాదు. ఒకరి నడత శుద్ధి చేయాలంటే అది దేవుని వశమే. ప్రభువా, నా నడతను శుద్ధి చేయి. నా నడతను నీవు కంట్రోల్లో ఉంచు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నన్ను కంట్రోల్ చేయి ప్రభువా. చూడండి, ఇక్కడ ఇది ఇప్పుడే మొలుచును, దానిని మీరు ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యములో త్రోవ, అరణ్యములో ఒక మార్గం ఏర్పాటు చేసే దేవుడు. రాత్రి చెప్పుకున్నాం, మన త్రోవలు సరళము చేసే దేవుడు, మెట్టలను సరళము చేసే దేవుడు, ఇనుప గడియలను విరిచివేసే దేవుడు, దేవుడు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఆయన మహాకృపను బట్టి 2026 సంవత్సరానికి మనం వచ్చాం. కేవలం దేవుని కృప. ప్రియులారా, మనం ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, నూతన కార్యములు అది ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఈరోజు నీ జీవితంలో ఒక నూతన కార్యం దేవుడు మరలా ప్రారంభించాడు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేశాం ప్రియులారా. మేము, ప్రభువా, ఈ సంవత్సరం మాకు ఒక నూతన క్రియను జరిగించండి. మా సహవాసములో, ఈ మెర్సీ ప్రార్థన మందిరం యొక్క కుటుంబంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో, మెర్సీ ప్రార్థన మందిరంలో ఒక క్రమశిక్షణ కలిగిన సంఘముగా, ఊరికి అల్లరితో కూడా ఆటపాటలు కాకుండా, ప్రియులారా, శుద్ధ హృదయము కలవారిమిగా మా ఆలోచనలు స్థిరపరచండి. మెర్సీ సంఘ ప్రార్థన మందిరములో, కుటుంబాలలో, ప్రతి హృదయములో ఒక నూతన క్రియ, ఓపెన్ హార్ట్, విశాల హృదయాలు. సంఘములో మనకి విశాల హృదయాలు కావాలి. సంకుచితమైన హృదయాలు తీసివేయి. ఉదయకాల సమయంలో సేవకులను నేను ప్రార్థన చేసింది అదే. దేవుణ్ణి అడిగాం, ప్రభువా, ఈ సంవత్సరము సహవాసములో విశాల హృదయాలు కావాలి. విశాల హృదయాలు, నోటి మాటలు విశాలంగా ఉండాలి, ఆలోచనలు విశాలపరచు. సంకుచిత భావాలు, దానివల్ల సంఘం అభివృద్ధి కాదు. నూతన హృదయం దయచేయి ప్రభువా. మా బిడ్డలందరికీ నూతన హృదయాలు, ఓపెన్ హార్ట్, విశాల హృదయాలు, తెరచిన హృదయాలు, మూసుకుపోయే హృదయాలు కాదు, తెరచిన హృదయాలు.
తెరచిన హృదయాలు, చిన్న చిన్న వాటి గురించి పెద్దగా ఆలోచించే హృదయాలు మా సంఘంలో వద్దు ప్రభువా. ఓపెన్ హార్ట్స్ కావాలి, అర్థం చేసుకునే హృదయాలు కావాలి, సేవకులను అర్థం చేసుకునే హృదయాలు కావాలి, నూతన హృదయాలు. అదే మా ప్రార్థన ఈరోజు ఇద్దరం అదే ప్రార్థన చేసాం తెలియకుండా. ప్రభా, హృదయాలు మూసుకుపోతే, మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే, విశాల హృదయాలు లేకపోతే సంఘము విశాలపరచబడదు, మనసులు కలుషితం అయిపోకూడదు, ఆలోచనలు విస్తృతపరచాలి. అప్పుడు సంఘ సరిహద్దులు దేవుడు విశాలపరుస్తాడు. ఎలా ఉండాలి? మన ఆలోచనలు విశాలమైనదిగా ఉండాలి. దేవుని సేవకుల విషయంలో విశ్వాసుల యొక్క హృదయాలు విశాలముగా ఉండాలి, విశాలముగా ఉండాలి. అర్థం చేసుకునే హృదయాలు కావాలి. పాస్టర్ గారిని అర్థం చేసుకోవాలి, దైవ సేవకురాలను అర్థం చేసుకోవాలి, వారి ప్రేమలను అర్థం చేసుకోవాలి. దైవ సేవకులు వ్యాపారస్తులు కాదని గుర్తు చేసుకోవాలి ప్రతివారు. మేము వ్యాపారస్తులం కాదు ప్రియులరా, రాజకీయ నాయకులం కాదు, ఇతరులను సంతోషపెట్టే మనుషులం కాదు. మేము దేవుణ్ణి సంతోషపెట్టడానికి వచ్చాం. ఇతరులను సంతోషపెట్టే నాయకుల్లాగా మేము ఉండలేము. మా ఆలోచనలు దేవుని సంబంధమైనవి, దేవుని ఆలోచనలు మావి. దేవుడు ఏది చెబితే చేయటానికి సిద్ధంగా ఉన్నవారం మేము. మనుషులు మెప్పులు పొందేవారము కాదు. ఒకళ్ళు ఎవరైనా సంఘంలో మమ్మల్ని పొగుడుతున్నారు అనుకుంటే వారితో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎవరైనా సేవకురాలు కానీ నన్ను కానీ ఎవరైనా కొంచెం పొగిడినట్లు మాట్లాడితే మేము వారితో బహు జాగ్రత్తగా ఉంటాం. ముందే గుర్తుపెట్టుకోండి మీరు. అందుకే మమ్మల్ని ఎవరు మీరు చాలా బాగా చెప్తున్నారని కానీ, మీరు మంచిగా ప్రేమిస్తారని కానీ, మేమే పాటి వారము దేవుని సన్నిధిలో ప్రియులారా, కేవలం మంటి వారు. మీరు మంచి మంచి భోజనాలు పెడుతున్నారని నన్ను కానీ ఎవరైనా పొగిడితే వారితో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. దయచేసి ఆ ప్రయత్నం కూడా చేయొద్దు పేరు. దయచేసి మాలో ఏ మంచి లేదని నాకు తెలుసు. దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం చెప్పినంత మాత్రం చేత నేను దేవుని వాక్యములో నిష్ణాతుడను కాదని నాకు తెలుసు. నేను కేవలము పాపినన్న గ్రహింపు ఉంది. ఒకవేళ గొప్ప సేవకుడు పాస్టర్ గారు పాల్ గారు గొప్ప సేవకుడు నువ్వు అనుకున్నా అది పప్పులో కాలేసినట్టే. నేను కేవలం నిమిత్త మాత్రుడను. ఈ పుల్పిట్ మీద నిలబడడానికి యోగ్యత కనీసం ఒక 2% కూడా లేనటువంటి వాడిని. దేవుడు ఆడుకుంటున్నాడు నన్ను. దట్స్ ఆల్. దేవుని యొక్క కృప నా మీద ఉంది కాబట్టి దేవుడు వాడుకుంటున్నాను నన్ను. నా మంచిని బట్టో, నా నీతిని బట్టో, నా యథార్థతను బట్టో, నా వాక్చాతుర్యాన్ని బట్టో దేవుడు వాడుకోవట్లేదు నన్ను. ఇది గ్రహించాలి నీవు. కనుక మేము ప్రార్థన చేశాం, ప్రభువా ఈ సంవత్సరము విశాల హృదయాలు కావాలి విశ్వాసులకు. ఒక మాట చెబితే దాన్ని విశాలంగా ఆలోచించాలి. ఒక చిన్న కార్యక్రమం తలపెడితే దాన్ని విశాలంగా ఆలోచించాలి. దీని వెనక దేవుని హస్తం ఎంత ఉన్నదో ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సేవకులు ఈ నిర్ణయం దేవునిది అని గ్రహింపు రావాలి. ఊరికేదో సేవకులు తీసుకున్న నిర్ణయాలు అది వారంతరికి వారు తీసుకుంటే తప్పది. అలా తీసుకున్న నిర్ణయాలు ఫలించవు ప్రియులారా. కనుక ఈ సంవత్సరం ప్రార్థన చేద్దాం, ప్రభువా నూతన సంఘము, నూతన హృదయాలు. ఏమన్నాడు ఇక్కడ? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, నూతన క్రియ చేయించున్నాను. అది ఇప్పుడే మొలిచెను, అది ఈరోజే ప్రారంభమైంది, ఇప్పుడే ఆరంభమైంది మందిరంలో. నీ జీవితంలో కూడా ఈరోజే ఆరంభమైంది నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు. నీ ప్రార్థన మార్పు రావాలి. ఊరికి అరిగిపోయిన రికార్డులాగా 10 సంవత్సరాలు చేసిన ప్రార్థన అదే ప్రార్థన చేయటం కాదు. పాత చింతకాయ పచ్చడి లాంటిది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన ఎప్పటికప్పుడే నూతనపరచబడాలి. నూతనమైనటువంటి ప్రార్థన విధానం నేర్చుకోవాలి. ఈ సంవత్సరం ఒక నూతన ప్రార్థన నేర్చుకుందాం. మన కంటికి కనబడిన వాటిని ప్రభువులో చూద్దాం.
విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది విశ్వాసము. ఏవి కంటికి కనబట్టలేదో దాన్ని మనం ఆత్మీయ నేత్రంతో చూచి దాన్ని ప్రభువుని అడుగుదాం. ఈ లోకంలో కనబడే వాటిని అడిగితే ప్రయోజనం లేదు. ఈ లోకం ఒకడు ఉత్తరీయము చుట్టబడినట్లుగా భూమి చుట్టబడుతుంది అంటాడు బైబిల్లో. నీ దినములు సాగిపోయి నీడవలే సాగిపోతున్నాయి. ప్రియులరా, ఇవన్నీ కూడా కేవలము అశాశ్వతమైన లోకంలో ఉన్నాము. అశాశ్వతమైన వాటి కొరకు ప్రభు అది కావాలి, ప్రభువా ఇది కావాలి, ప్రభువా గృహాలు కావాలి, ఇంకేదో కావాలి, ఈ లోకంలో అశాశ్వతమైన వాటి ఆస్తులు అంతస్తులు కావాలి. వద్దు, ఆ ప్రార్థన మానేద్దాం ఈ సంవత్సరం. మనం అదృశ్యమైన వాటికి మాకు దయచేయి ప్రభువా. అవి పర్మనెంట్. అదృశ్యమైన పరలోకం అది పర్మనెంట్. దృశ్యమైన భూమి ఇది టెంపరరీ. ఏది కంటికి కనబడుతుందో అది కేవలము అశాశ్వతమైంది. ఏది కంటికి కనబడదో అది శాశ్వతమైంది అంటాడు బైబిల్లో. బైబిల్ కూడా చదవండి మీరు దయచేసి. పరలోక రాజ్యము నీ కంటికి కనబడట్లేదేమో, అది శాశ్వతమైంది. నీవు ఇక్కడ కొంతకాలమే ఉంటావు. శాశ్వతంగా ఉండేది పరలోక రాజ్యంలో ఉంటావు. ఇక్కడ కొద్ది సంవత్సరాలే ఉంటావు నీవు. ఇది నీకు నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అంటాడు బైబిల్. నూతన యెరూషలేము అనే ఆ పరలోక రాజ్యం అది పర్మనెంట్ ప్రియులారా. అది నూతన క్రియ. బైబిల్లోకి వెళితే ఎంతోమంది జీవితాలను దేవుడు నూతనపరిచాడు. ఎంతోమంది జీవితాలను దేవుడు నూతనపరిచాడు. మీరందరూ అలా వచ్చినట్లే. దేవుడు నూతనపరచబడగా వచ్చిన వారే. బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు నూతనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. నూతన క్రియలు అనేక మంది జీవితాల్లో. ఉదాహరణకు చూస్తే యాకోబుని తీసుకుంటే, యాకోబు ఒకరోజు యాకోబుని దేవుడు దర్శించాడు. యాకోబుని దేవుడు దర్శించి ఆ యొక్క హెబ్రోను, ఎక్కడది, బేతేలు అనేటటువంటి ప్రాంతంలో దేవుడు యాకోబుని దర్శించాడు ప్రియులారా. యాకోబు అనగా మోసగాడు. తన జీవితంలో ఎప్పుడైతే దేవుని దర్శనము కలిగిందో, దేవుడు దర్శిస్తాడమ్మా మనుషుణ్ణి. దేవుడు దర్శిస్తాడు. ప్రభువా నీ దర్శన భాగ్యము నాకు దయచేయి. దేవుడు దర్శించే మనుష్యుడు ధన్యుడు. నిన్ను దేవుడు దర్శించాడు కాబట్టి నీవు నూతనపరచబడ్డావు. యాకోబుని దేవుడు దర్శించాడు. బేతేల్లో అతడు తన ఒక రాతిని తలగడి దిండుగా చేసుకుని దాని మీద తైలం పోసి తిరుగు ప్రయాణంలో ఆ రాతి మీద తైలం పోసి రాత్రి యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను దర్శించు. అవును, ప్రార్థన ఆలకించే దేవుడు. యాకోబు ప్రార్థన ఆలకించాడు. ఆ రోజు మోసగాడైనటువంటి యాకోబును దర్శించినప్పుడు అతడి జీవితం ఎట్లా నూతనపరచబడిందంటే ఇశ్రాయేలుగా మార్చబడింది. ఇశ్రాయేలుగా మార్చబడింది. జీవితములను రూపాంతరం చేసే దేవుడు మన దేవుడు. నరహంతకులను పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు. దొంగలను పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు. మోసగాండ్లతో మాట్లాడే దేవుడు మన దేవుడు. ఈ లోకంలో ఎవరు మనుషులు మార్చలేరు. ఒక మనిషిని రూపాంతరం చేశాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఎలాంటి ఆశీర్వాదం పొందాడు ప్రియులారా. అతడు చివరకు ఆశీర్వదించబడిన జనాంగమునకు తండ్రిగా మారిపోయాడు. యాకోబు, నీ పేరేంటి అన్నప్పుడు నా పేరు యాకోబు ప్రభువా. ఇక నుంచి నువ్వు యాకోబు కాదయా, నీ జీవితము నూతనపరచబడుతుంది. నీ పాపములు క్షమించబడిని. నీ ప్రార్థన ఆలకించబడింది. నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నిన్ను యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మారుస్తున్నాడు. నీవు ఆశ్రయించబడినటువంటి వాడు. నీకు మారు మనసు వచ్చింది రాత్రి. ప్రియులారా, ప్రభు నీకు మారు మనసు ఇస్తాడమ్మా. ఒక జీవితంలో, ఒక మానవుని జీవితంలో మారు మనసు చాలా ప్రధానమైనది. పాప క్షమాపణ ప్రధానమైనది. పశ్చాత్తాపము ప్రధానమైనది. ప్రభువా నేను పాపిని. యాకోబు అంటున్నాడు, ప్రభువా నేను పాపిని, నా పేరు యాకోబు అనగా నేను మోసగాడిని.
ఒప్పుకున్నావా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో, ప్రభువా నేను మోసగాడినయ్యా? చాలామందికి వారికే పొగుడుకుంటారు. వాని నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్ల వలె ఉన్నవి. ఎవరికి వాళ్ళే నీతిమంతులు, ఎవరికి వాళ్ళే భక్తిపరులు, ఎవరికి వారే దేవుని బిడ్డలుగా చలామణవుతున్న రోజుల్లో నీ నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటే యాకోబు వలె, ప్రభువా నేను మోసగాడిని. నేను ఒకరోజు దేవుని యొక్క సేవకుని వాక్యం విని నా హృదయాన్ని ఒక్కసారి తెరుచుకున్నాను ప్రియులారా. ప్రభు తెరిచాడు నా హృదయాన్ని. ప్రభు తెరిచిన రోజున నా హృదయంలో ఉన్న పాపము దాయలేకపోయాను నేను. దేవుని వాక్యము నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ హృదయంలో పాపము దాయలేవు. నీవు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు సిలువ యొక్క వెలుగులో నీ పాపము దాయలేవు. నీ ముఖ కాంతిలో ఉన్న రహస్య పాపములు కనబడుచున్నవి ప్రభువా. కూర్చో. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. నీవు దాచి ఉంచిన పాపము, నీ హృదయంలో దాగి ఉన్న పాపము. నువ్వెవరైనా సరే పాపము దాచిపెట్టుకుంటే వర్ధిల్లలేవు. అతిక్రమం దాచిపెట్టుకుంటే వర్ధిల్లలేడు. యాకోబు దాచిపెట్టుకోలేకపోయాడు. దేవుని యొక్క దర్శనం కలిగినప్పుడు యాకోబు పశ్చాత్తాపపడి రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుని వాక్యం విన్న రోజున ప్రియులరా, ఆ పగలంతా నేను ప్రార్థనలోనే ఉన్నాను. కదా. దైవజనులు ఈ మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, సూర్యనాయన్ గారు. పగలంతా ప్రార్థనలో ఉన్నాను నేను. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు. కళ్ళను మూసిపోయినాయి. పశ్చాత్తాపము, కన్నీరు. ప్రియులరా, పాపపు పశ్చాత్తాపము, పాపపు ఆ గ్రహింపు హృదయంలోకి వచ్చేసింది. వచ్చిన దానికి ఎప్పుడైనా గ్రహింపు, ప్రభువా నేను పాపిని, నీ సన్నిధిలో నేను పాపిగా ఉన్నాను ప్రభువా, నీ రక్తం చేత నన్ను కడుగు, నూతనపరచు నా జీవితాన్ని. యాకోబు జీవితాన్ని ప్రభు నూతనపరిచాడు, ఇశ్రాయేలుగా మార్చివేశాడు. చివరకు ఆ వ్యక్తి ఎంత ఆశీర్వాదాలు పొందాడో చెప్పలేము. ప్రియులరా, నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందినప్పుడు నీ ఆశీర్వాదాలు ఎవరు తీసివేయలేరు. ఈ లోక ఆశీర్వాదాలు అనుకోవద్దు. ఈ లోక ప్రాపర్టీస్, ఈ లోక ఆస్తిపాస్తులు ఆశీర్వాదానికి గుర్తు కాదవి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవితమునకు మూలాధారము కాదంటాడు బైబిల్లో. ఒకని ఆస్తి విస్తరించుట ఆయనకి మంచిది కాదు, దానిలో ఆశీర్వాదం లేదు. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలిసినా, దేవుని సన్నిధిలో నీవు ప్రశాంతముగా శాంతి సమాధానములతో, అదే నిజమైన ఆశీర్వాదం ప్రియులారా. ఈ ఆశీర్వాదం కొరకు ఎంతమంది పోరాడుతున్నారో చెప్పలేము. నిజమైన ఆశీర్వాదం దొరక్క ఎంతమంది కోట్లకు పడగలెత్తినటువంటి వారు ఆశీర్వాదం కొరకు అరులు చేస్తున్నారు ప్రపంచంలో. డబ్బు మనుషుని ఆశీర్వాదం తేలేదు, బంగారం మనుషుని ఆశీర్వాదం తేలేదు. యాకోబు తనకున్న ఆస్తిని ఆశీర్వాదం తేలేకపోయింది. ఒకరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని ఒప్పుకున్నప్పుడు నూతన హృదయం దేవుడిచ్చాడు, నూతనమైన మనసు దేవుడిచ్చాడు. యాకోబును మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు సహోదరి. యాకోబుకి ఇచ్చిన మారు మనసు నీకు ఇవ్వగలడు. ఒక మనుషుడు మారు మనసు పొందకుండా దేవునికి ఇష్టడిగా ఉండలేడు. ఊరికి పై వేషం వేసుకొస్తే దేవునికి ఇష్టడిగా ఉండలేవు. ఈ సంఘములో అలాంటి సంఘము కాదు ఇది. ఈ సంఘం ఎలాంటిదో తెలిసినా, అంతరంగములో పరిశుద్ధత కోరేది. ప్రభువా నా అంతరంగములో నూతనమైన హృదయం నాకు దయచేయి. 51వ కీర్తనలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. అది మారు మనసు, అది పశ్చాత్తాపము, అది నిజమైన ప్రార్థన. అంతే తప్ప ఏదో ఆశపడి దేవుని మందిరానికి రావటం అది మంచిది కాదు, అది పర్మనెంట్ కాదు. ప్రభువా ఈ మందిరానికి రావటం వల్ల నాకు ఒక నూతన జీవితం కావాలి. టెంపరీగా ఉన్నటువంటి ఆశీర్వాదాలు వద్దు నాకు. చాలా మందిరాలు టెంపరీ ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. ఎలాగానే మంచి బిర్యానీ పెడుతున్నారు, ఎలాగానే మంచి బట్టలు ఇస్తున్నారు, ఎలాగానే మీ ఇంట్లో ఏం కావాలమ్మా అని అడిగిస్తున్నారు. అవి బైబిల్ చెప్తుంది అది ఆశీర్వాదములు కావు. వాటిని ఎన్నడమేమో ఆశించలేదు ప్రియులారు. ఈనాడు కాదు, మాకు ఏమీ లేని రోజుల్లోనే
దేవుని మందిరములు ఇలాంటివి ఏం మేము ఆశించలేదు. కనీసం సరైన బట్టలు కూడా వేసుకోకుండా వెళ్ళాము మేము దేవుని మందిరానికి. నా బిడ్డలు 2 షర్ట్సే, ఒకటి ఉతుక్కుని ఒకటి ఆరబెట్టుకుని అలాగ 3 సంవత్సరాలు దేవుని మందిరానికి నా బిడ్డలు వెళ్ళారు. ప్రియులారా, మేమెన్నడూ ఎవరిని అడగలేదు. ఈరోజు దేవుడు విస్తృతమైనటువంటి ఆశీర్వాదాలు, కొలత లేని ఆశీర్వాదాలు, కృప వెంబడి కృప, గిన్నె నిండి పొర్లిపోయేటటువంటి ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు తెలిసిన? దేవుని సన్నిధిలో మేము ఆ విధంగా మొరపెట్టాము. ప్రభువా, ఇవేం మాకు అక్కర్లేదు, వీటి మీద మా మనసు అక్కర్లేదు మాకు. ఎవని మనసుని మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవని. దేవుని వాక్యం అమ్మ ఇది, మార్పు లేని వాక్యం ఇది. దేవుని వాక్యం మార్పు ఉండదు. సంవత్సరాల తరబడిన దేవుని వాక్యం మార్పు లేదు. అది ఆ రోజున ఉన్న వాక్యం ఈ రోజున 40 సంవత్సరాల తర్వాత అదే మాట చెప్తున్నాను నేను. మా మనసు దేవుని మీద ఆధారపడింది, మమ్మల్ని పూర్ణ శాంతి గలవనిగా చేశాడు దేవుడు. ఆలోచిస్తున్నావా దేవుడు ఎవరో? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నూతన సంవత్సరంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చావు. నూతన హృదయాలు మాకు ఇచ్చావు. పాత విగతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచెను, దానిని ఆలోచించమన్నావు. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు. సంవత్సరముల వెంట సంవత్సరాలు మాకు బహుమానం ఇస్తున్నావు. గత సంవత్సరమే చనిపోవలసినటువంటి మేము మమ్మల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటముగా ఇచ్చావు. అది కేవలము నీ కృపే, అది కేవలము నీ కృపే ప్రభువా. ఇందులో మా మంచి ఏమీ లేదు. మేము కేవలము పాపులము. నీ రక్తము చేత మమ్మల్ని కొనుక్కున్నావు, నీ రక్తము చేత మమ్మల్ని బాగు చేశావు. ఇదిగో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడవు. ఎలాంటి నూతన హృదయం ఇచ్చావు ప్రభువా. చాలా దయ్యం పట్టిన వాడిని స్వస్థచిత్తుడిగా చేసి ఆరోగ్యవంతుడిగా ఉంచావు తండ్రి. ఎంత మార్పు తీసుకుని వచ్చావు, ఎంత నూతనమైన జీవితాన్ని అతనికి ఇచ్చావు. సమరయ స్త్రీ పాపములో కూరుకుపోయి ఉండగా ప్రభువా, ఆ బిడ్డను ప్రేమించి ఒక పాపిని నీవు ప్రేమించావు. మనుషులు త్రోసివేయబడినటువంటి ఆ బిడ్డను ప్రేమించావు ప్రభువా. ఆమెను మార్చావు, నూతన వ్యక్తిగా చేశావు, సువార్థికురాలుగా చేసావే. ఒక పాపిని సువార్థికురాలుగా వాడుకున్నావే. ఎన్ని వేల మందిని మార్చగలిగింది ప్రభువా. మమ్మల్ని నూతన పరచవా ఈ సంవత్సరం. ఈ 2026లో మాకు బహుమానం ఇచ్చావు, కానీ ఈ సంవత్సరంలో మమ్మల్ని నూతన పరచపోతే మరలా 25లాగానే ఉండిపోతాయి ప్రభువా. మా జీవితాలు నూతనపరచండి, మా మాటలు నూతనపరచండి, మా చూపులు నూతనపరచండి, మా స్వభావాన్ని మార్చండి, మా నడతను మార్చండి ప్రభువా. ఒక నూతనమైన జీవితాన్ని మేము సంపాదించుకున్నట్టుగా సహాయం దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.